జస్ట్ ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసొచ్చాను. సురీలి ఒక మంచి మూవీ చూస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. లైక్ లాస్ట్ వీక్ ఏమో ఒక మంచి రాంకమ్ చూశాను. ఈ వీక్ ఏమో ఒక ప్రాపర్ ఎమోషనల్ రొమాంటిక్ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ చూశాను. సో నిజంగా మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫెబ్ 14 కపుల్ ఫ్రెండ్లీ అన్నారు కదా, ఏదో టైం పాస్ రాంకమ్ వెళ్ళి అనుకున్నాను కానీ ఇంత హార్డ్ హిట్టింగ్ గా మంచి ఎమోషన్స్ తో మనం ప్రాపర్ గా క్యారీ చేస్తుంది అనేది మాత్రం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెఫినెట్లీ దట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. లైక్ ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ప్రాపర్ గా స్టోరీ మంచిగా సెటప్ చేసుకున్నారు. అంటే తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింటే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అక్కడి నుంచి వాళ్ళు స్టోరీని కూడా ర్యాండమ్ గా తీసుకెళ్లకుండా ప్రాపర్ గా మంచి లేయర్స్ తో క్యారెక్టర్స్ వాళ్ళు చేసే పనులు ఇలా ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దట్ వాస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. అందుకే అక్కడ జోక్స్ ఆర్ కామెడీ వచ్చినా కానీ క్రింజ్ గా అనిపించలేదు ఆర్ స్టేజ్ ఫీలింగ్ కలగలేదు. సో అంత ఫ్రీ ఫ్లోయింగ్ గా వీళ్ళ స్టోరీని తీసుకెళ్లారు. మెయిన్లీ ఇలాంటి మూవీస్ లో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్యారెక్టర్స్, వాళ్ళ ఎమోషన్స్. అంటే మనందరికి ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేసినా కానీ మనకు పెద్దగా ఒక ఫీలింగ్ కానీ ఫరక్ కానీ పడదు. బట్ దీంట్లో మాత్రం ఈజీగా హీరో హీరోయిన్ ఇద్దరికి ఈజీగా మనం కనెక్ట్ అయిపోతాము. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా చాలా రిలేటబుల్ గా మంచిగా కనెక్ట్ అవుతాము. ఇన్ఫాక్ట్ ఓవరాల్ మూవీలో కూడా ఏ ఆస్పెక్ట్ కూడా ఏదో మూవీ కోసం ఇద్దరు ఊరికే మాట్లాడుతున్నట్టు డైలాగ్స్ అవన్నీ ఏవి సినిమాటిక్ గా చీజీగా లేవు. ఇన్ఫాక్ట్ ఇలా అనిపించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి డెఫినెట్లీ యాక్టింగ్. ఇద్దరు సంతోష్ శోభన్ అండ్ మానస చాలా బాగా చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక మంచి మూవీ చూస్తున్నారనే ఫీలింగ్ కలిగింది. దెన్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, యాక్చువల్ మూవీ సెకండ్ హాఫ్ నుంచి ఒక డిఫరెంట్ టాంజెంట్ లో వెళ్ళింది. సో అది కూడా నాకేమనిపించిందంటే ఎక్కడ ర్యాండమ్ గా వచ్చినట్టు అనిపించలేదు. అది కూడా ప్రాపర్ గా రాసుకున్నారు అనిపించింది. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ దట్, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మూవీలో ఎక్కడ మనల్ని కూర్చోబెట్టి ప్రీచిగా లెసన్స్ ఇవ్వలేదు. మూవీ స్టోరీతో పాటే ప్రాపర్ గా మెసేజెస్ కూడా రాసుకున్నారు. సో స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ విషయాలన్నీ చాలా బాగున్నాయి, బాగా హ్యాండిల్ చేశారు. సో ఈ మూవీ ఇంతగా కొంచెం కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇంకోటి వచ్చేసి ప్రొడక్షన్ క్వాలిటీ. అంటే ఈ మధ్య కాలంలో ఈ మూవీస్ అనేవి చూశాక స్పెసిఫిక్ గా పాయింట్ చెప్పాల్సి వస్తుంది. లైక్ వీళ్ళంతా రియల్ లొకేషన్స్ లో వెళ్ళి ఆ చెన్నై అదంతా బాగా షూట్ చేశారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని బాగున్నాయి. ఇలాంటి రొమాంటిక్ మూవీస్ లో సాంగ్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీన్ని వీళ్ళు ప్రాపర్ గా నేల్ చేశారంటే నాకు కొంచెం డౌటే. అంటే మూవీ మధ్యలోనే సాంగ్స్ వచ్చి వెళ్ళిపోయినాయి. సో అప్పుడు వింటుంటే బాగానే అనిపించినాయి. కానీ ఏ సాంగ్ కూడా అంటే క్యాచీగా మన ఇంట్రెస్ట్ ని తీసుకెళ్లేదు. లైక్ మళ్ళీ వచ్చి వినాలి అని ఏ సాంగ్ నాకు అంతగా అనిపించలేదు. సో ఐ థింక్ సాంగ్స్ కొంచెం బెటర్ గా ఉండే స్కోప్ ఉంది. సో ఇలా ఆల్మోస్ట్ వీళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ బాగా చేశారు. ఇదంతా కాకుండా వీళ్ళు ఇంకో చాలా మంచి పాయింట్ ఏం చేశారంటే మూవీ రన్ టైం విచ్ ఇస్ జస్ట్ 2 hours. సో ఇలాంటి రామ్ కామ్ ఆర్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ కి ఈ రన్ టైం అనేది ఇట్స్ అ ప్రాపర్ స్వీట్ స్పాట్. అంటే వాళ్ళు తీసుకునే ఎమోషన్స్ కానీ ఏవి ఎక్కడ డైల్యూట్ అయిపోయి సాగదీసినట్టు అయిపోవు. సో నాకైతే మూవీ ఓవరాల్ చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ వెళ్ళమంటాను. బికాస్ ఎన్నాళ్ళు లైక్ తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు అక్కడ నుంచి మంచి మూవీస్ వస్తుంది, ఇలాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ వస్తున్నాయని అనుకుంటూ ఉంటాం కదా. సో తెలుగులో దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ మూవీ. సో దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ కపుల్ ఫ్రెండ్లీ. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.